లెట్స్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్ అండి. ఈ హార్స్లీ హిల్స్ మదనపల్లి దగ్గర మీకు ఏమైనా ల్యాండ్ ఉందా, అంటే ఇచ్చారా ఎవరైనా? నేను జస్ట్ గివ్ యూ బ్రీఫ్ అండి, జస్ట్ గివ్ యూ ఇన్సైట్. నేను హార్స్లీ హిల్స్లో చదువుకున్నా. మా ఊరు హార్స్లీ హిల్స్కి అరౌండ్ 40 kilometers దూరం. ఓకే, ఆల్ మై లైఫ్ ఐ లివ్డ్ దేర్ ఆర్ ఇట్స్ అ పర్సనల్ ప్లేస్. నేను లాస్ట్ 3 yearsలో ఐ హ్యావ్ షాట్ 3 projects దేర్. షైతాన్ చేశాను, వెబ్ సిరీస్, ఒక సిద్ధా లోకం ఎలా ఉంది సినిమా చేశాను, యాత్ర 2 అనేది రాయలసీమలో చేశాను, పులివెందులలో చేశాను. సో ద హోల్ ఐడియా వాజ్, మేము ఎలాగూ డబ్బు ఖర్చు పెడతాం సినిమా వాళ్ళం, షూటింగ్కి ఎక్కడైనా ఖర్చు పెడతాం, అది మాకు కావాల్సిన ప్లేస్ అంటే అట్లీస్ట్ మేము ఎక్కడ వచ్చిన ప్లేస్లో అక్కడ డబ్బు ఖర్చు పెడితే దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్పైరల్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ ద లోవర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జ్లు ఉంటాయి, అకామిడేషన్స్, వేరియస్ థింగ్స్, పాలు కాడి నుంచి, ఫుడ్ కాడి నుంచి, జూనియర్స్ కాడి నుంచి, వేరియస్ థింగ్స్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ ఎకానమీ అండి. సో ద రీజన్ వైస్ ఇప్పుడు వాట్ దే సే ఈస్, మనము యాత్ర సినిమా తీసినందుకు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ హార్స్లీ హిల్స్ ల్యాండ్ అంటున్నారు. బుద్ధున్నోడు ఎవడన్నా వ్యాపారం తెలిసినోడు హార్స్లీ హిల్స్ లాంటి ప్లేస్లో అడుగుతాడండి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్స్లోనే ఎవరికి ఇచ్చారో వాళ్ళు, అట్లీస్ట్ ఇఫ్ యూ లిస్ట్ దెమ్ హూ ఆర్ ఆల్ దేర్, వాళ్ళందరూ ఎక్కడ అడిగారండి? హైదరాబాద్లోనూ అడిగింటాడు, వైజాగ్లోనూ అడిగింటారు. ఇప్పుడు నాకు ఏమాత్రం బిజినెస్ సెన్సో బుద్ధో ఏమాత్రం ఉన్నా నేను ఎక్కడ అడగల ఫేవర్ అడిగితే, అది నేను వైజాగ్లో అడగల. నేను వైజాగ్లో అడిగినానా, నాకు వైజాగ్కి ఎమోషనల్ సంబంధం ఏం లేదు. నేను చేయాలనుకున్నది ఎక్కడ? హార్స్లీ హిల్స్లో. దట్స్ వేర్ మై రూట్స్ ఆర్. అండ్ మనం అడిగింది ఎంత, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంథింగ్ అరౌండ్ 2 acres. ఇట్స్ నాట్ బీన్ గివెన్, ఇట్స్ అండర్ కన్సిడరేషన్. ఇప్పుడు 2 acres ల్యాండ్ అగెనిస్ట్ ద సేమ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ వాళ్ళు ఎంత డోల్ అవుట్ చేశారు, అండ్ హూ ఆల్ దే హ్యావ్ డోల్డ్ ఇట్ అవుట్, దే షుడ్ లిస్ట్ అవుట్ దట్. అవును, యా. అండ్ ఇప్పుడు 2 acres ల్యాండ్ అనేది కూడా కాన్సెప్ట్ ఏంటంటే అండి, దిస్ ఈస్ కాల్డ్ ఎ రూరల్ మినీ స్టూడియో. మనము ఏదో 50 ఎకరాలు 100 ఎకరాలు కాదు, 2 ఎకరాలలో వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ ఫెసిలిటేషన్ సెంటర్. అంటే ఒక చిన్న ఫెసిలిటేషన్ సెంటర్ విత్ బేసిక్ ఫెసిలిటీస్తో అక్కడున్న లోకల్ జియోగ్రఫీ కావచ్చు, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోకల్ బిల్డింగ్స్ ఏమన్నా కావచ్చుకొని యూస్ చేసుకొని వీ కెన్ షూట్ ఫిల్మ్స్. రైట్. దానివల్ల ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ థింగ్. అండ్ వేరియస్ థింగ్స్ లైక్ 20 కోట్లు. ఎవడు చెప్పాడు 20 కోట్లు అని? 20 కోట్లు వాల్యుయేషన్ వీడోదో అతని రాస్తున్నాడు. ఎట్లా 20 కోట్లు? అది ఎట్లుందంటే 1,00,000 కోట్లలాగా ఉంది. 1,00,000 కోట్లే, 200 కోట్లు ఎందుకు? 20 కోట్లు ఎందుకు? 200 కోట్లు చెప్పొచ్చు కదా. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. బోత్. లెట్స్ గెట్ ఇన్ టు స్పెసిఫిక్స్ మహి గారు, జస్ట్ టు క్లారిఫై. అంటే మీరు అనేది ఏంటి, అక్కడ మీరు ఒక మినీ స్టూడియో డెవలప్ చేయడానికి యూ ప్రపోజ్డ్ a certain thing, అది ఇంకా అప్రూవ్ కూడా కాలేదు నిజానికి. ఒకవేళ కన్సిడరేషన్ అండ్ ఇది 2 years నుంచి ఉంది. ఇది 2 years నుంచి. దిస్ ఈస్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఐ వుడ్ హ్యావ్ ప్రపోజ్డ్, దే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ కన్సిడరేషన్, ఎ డ్యూ ప్రాసెస్ హస్ టు బి ఫాలోడ్. అది. అండ్ మీరు ఒక మీరు ఇండిపెండెంట్గా ఒక ప్రపోజల్ పెట్టినా కూడా ఇస్ దట్ అదేమన్నా తప్పంటారా మీ దృష్టిలో? కాదండి. ఇప్పుడు మనకి రాయలసీమ నుంచి అందరు సీఎంలు ఉన్నారు, నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సీఎంస్ ఉన్నారు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆల్ రాయలసీమ సీఎంల్లో గివెన్ అ ఫ్యాక్ట్ లైక్ రాయలసీమకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిలిమ్స్ వైజ్, ఫిలిం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాట్ హ్యాస్ బీన్ డన్? ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ అంటున్నారు కదా, దే బీన్ దేర్, హీ హెయిల్స్ ఫ్రమ్ ద సేమ్ డిస్ట్రిక్ట్, 14 years సీఎం ఉన్నారు కదా. ఇప్పుడు నేను ముందరకు వచ్చి పెడతానన్నాను, ఓకే పక్కన పెట్టండి. వై డిడ్ంట్ దే టేక్ ఎనీ ఇనిషియేషన్ టు డూ సంథింగ్ ఇన్ రాయలసీమ? అంత తప్పేమైంది? అన్లెస్ ఇట్ ఈస్ హైదరాబాద్ వైజాగ్లో వేర్ ఇట్ ఈస్ లుక్రేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అక్కడ స్టూడియోలు పెట్టాలనుకుంటారు, అక్కడ షూటింగ్లు చేయాలనుకుంటారు. కానీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ గోయింగ్ టు రాయలసీమ? మనం ఏమన్నా 100 acres అడిగినామా? ఇట్స్ నాట్. వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇన్ వాట్ ఎవర్ లిమిటేషన్స్ రాయలసీమలో ఉన్నదానికి వీఆర్ ట్రయింగ్ టు డూ వాట్ ఎవర్ ఆర్ స్మాల్ బిట్ టు మేక్ ఫిల్మ్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ థింగ్.